ఈజీగా? तवा चिकन. तवा चिकन. ఓకే, తవా చికెన్. తవా చికెన్ చేసి చూపించబోతున్నారంట. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. మరి తవా చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చికెన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గ్రీన్ చిల్లీ చాప్, బ్లాక్ పెప్పర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. తవా చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగేద్దాం. సో ఏంటి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్. సో దీన్ని కూడా ఫస్ట్ మ్యారినేట్ చేసి మిక్స్ చేసుకోవాలి. मैरिनेट के लिए ఓకే. फर्स्ट बॉल. सेकंड चिकन. ఓకే. చికెన్ కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఇదిగో ఇంత చిన్న చిన్న పీసెస్ గా తీసుకోవాలన్నమాట. చక్కగా కొన్నిటికి పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి, కొన్నిటికి చిన్న పీసెస్. సో మనకి ఇక్కడ తవా చికెన్ కి చిన్న పీసెస్ అయితేనే బాగుంటాయి. సో చూసారు కదా, ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలన్నమాట. yes. इसमें हम डालेंगे रेड चिल्ली पाउडर. సో ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. సో యాజ్ యూజువల్ గా సేమ్ పన్నీర్ కి యాడ్ చేసినవి మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఇందాక మనం సాల్ట్ చక్కగా పన్నీర్ చూస్తాం కదా, సేమ్ అదే అన్నమాట. కారం వేసుకున్నాం, దాని తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం, దాని తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ కూడా అక్కడ వేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న పీసెస్. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, లైట్ గ్రీన్ చిల్లీ చాప్ అండ్ లైట్ బ్లాక్ పెప్పర్ పౌడర్. ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మనం వెజ్ లో పన్నీర్ లో యూస్ చేయలేదు, ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో సో ఇందాక మన పన్నీర్ లో ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ యూస్ చేయలేదు, ఇక్కడ కొంచెం యూస్ చేస్తున్నాం, ఎందుకంటే చికెన్ కి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఆయిల్ మనం దీంట్లో గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకోమా? ఓకే, వేసుకుంటాం, దీంట్లో కూడా వేసుకుంటామంట. అంటే ఆయిల్ వేసేస్తే నేను ఇందాకట్లాగా అయిపోయింది అని అనుకున్నాను, ఇంకా యాడ్ చేసుకోవాలి. లైట్ గరం మసాలా, ఓకే, एंड लाइट जीरा पाउडर. ओके. इसके बाद इसको मिक्स करेंगे. ఓహో, ఓకే. కావాలంటే చికెన్ లో మనం ఇంకొంచెం స్పైస్ కావాలంటే చక్కగా కారం ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, సో దట్ బాగుంటుంది కదా టేస్ట్. కారం స్పైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్. సో మొత్తానికి అయితే కలిసిపోయింది. మనం కలిసిపోయేలాగా బాగా మంచిగా మిక్స్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఒక ముక్కకి ఎక్కువ ఉప్పు, ఇంకో ముక్కకి తక్కువ అలా ఉంటుంది. సో మంచిగా కలుపుకొని చేసుకోవాలన్నమాట. సో ఇది అయిపోయే లోపల ఈ లోపల ప్యాన్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి కదా. సో 5 మినిట్స్ के लिए सोक करके रखेंगे मिला करके. ఓకే. సో మనకి ఏంటంటే అలా మిక్స్ చేసిన తర్వాత మనకి వెజ్ లాగా డైరెక్ట్ గా అలా వేసేయడం కాదు, ఒక 5 మినిట్స్ మనం ఏదైతే మిక్స్ చేసామో మొత్తము ఇంకాలి నాన్ వెజ్ లోకి. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం మనం. ఈ లోపల స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయడానికి మనకి ఎలాగో 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అది కూడా స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. నేను చూడండి पैन. ये सो पैन అయితే పెట్టేసాము. लाइट ऑयल डालेंगे इसमें. ओके, थोड़ा ऑयल डालेंगे. మర్చిపోయినట్టు కీస్తూ ఉండాలి. నేను వాల్యూమ్ మనం టీవీకి ఇంక్రీజ్ చేసినట్టుగా ఇక్కడ కూడా. ఓకే. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. మనం ఎంత ఎక్కువసేపు పట్టదు అనుకోండి, అఫ్ కోర్స్ ఒక 1 మినిట్ అలా 2 మినిట్స్ అయిపోతుంది, తొందరగానే హీట్ అయిపోతుంది. కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకున్నామంటే ఆయిల్ హీట్ అయిపోతుంది. స్టవ్ పెద్దగా పెట్టుకోమన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా వేసిన తర్వాత పెద్దగా పెట్టుకున్నారే అనుకో మాడిపోతాయి అనమాట. సో అలా పెట్టుకోవద్దు. కొంచెం ఇప్పుడు పెట్టేసుకొని మనం ఏదైతే చికెన్ పీసెస్ వేస్తామో ఆ టైంకి కొంచెం మీడియంలా పెట్టుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో. సో ఇప్పుడు వేసుకుందామా ఆర్డర్స్ ఇంకొంచెం వేసేసైనా. ఇది ఒక 5 to 10 మినిట్స్ మనం నానబెట్టామన్నమాట, ఎందుకంటే మొత్తం ఇంకడానికి. ఇక్కడ ఒక్కొక్క పీస్ అలా వేసుకోవాలి చక్కగా. నేను చూసారా ఎంత స్లోగా నీట్గా అలా అలా వేస్తున్నాను, మీరు కూడా అలాగే వేయాలి ఇలాగనమాట. అన్నీ కరెక్ట్గా యాడ్ అయితే తింటే మటుకు సూపర్ ఉంటుంది. మళ్ళీ ఏ మాత్రం ఏదన్నా ఒకటి తక్కువైనా బాగోదు. ఓకే కదా. ఎస్. సో దీనికి కొంచెం మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, 10 మినిట్స్. 10 మినిట్స్, ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి బేసిక్గా ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే కొంచెం ఫ్రై అవ్వడానికి కానీ కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం అలా స్టేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇందాక మనం అన్నట్టుగా పన్నీర్ బదులు చికెన్ యూజ్ చేసాము, బట్ దాంట్లో
ఒక ఎక్కువ యాడ్ చేస్తాం. అదేంటి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం అనమాట. సో ఇప్పుడు దాన్ని అటు ఇటు కలుపుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ స్టిర్ చేస్తూ ఉంటే తినడానికి రెడీ అయిపోతుంది. మరి వీటిలోకి ఏదైనా అంటే ఇలా డైరెక్ట్గా తినేసేసేయచ్చు, ఏదైనా సాస్ కానీ ఐ మీన్ గ్రేవీ కానీ ఏదైనా मिंट सॉस या आपका टमाटो सॉस టమాటో సాస్లో నుంచుకొని తినేస్తే బాగుంటుంది. ఇంకా టమాటో సాస్ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా అక్కడ మనకి ముక్కల్ని అలా అలా టర్న్ చేస్తున్నప్పుడు ఆ కలర్ మీరు చూడంగానే తెలిసిపోతుంది, ఎందుకంటే లైట్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. స్టార్టర్స్ కదా ये रेडी है కాదు, ఇవి స్టార్టర్స్ కదా మనకి, स्टार्टर స్టార్టర్స్. సో చక్కగా మనం ఈవినింగ్ పిల్లలకి పెట్టచ్చు చక్కగా ఈ స్టార్టర్స్ అనేవి. చిన్న స్కూల్ నుంచి వచ్చిన బేసిక్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో మనం బోల్డ్ అని వెరైటీస్ చేసి పిల్లలకి పెట్టచ్చు. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళరు, బాక్స్లో పెట్టేస్తే మళ్ళీ ఎక్కడ పడేస్తారేమో అని టెన్షన్ కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా వేడిగా చేసి పెడితే ఇంకా చేయమని అడుగుతారు. నాకైతే అలా గుబాళింపు కొట్టేస్తుంది, ఎందుకంటే అంత టేస్టీగా చూసారు కదా. ఇక్కడ మనకి స్టవ్ ఎప్పుడైనా సరే అంత స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నాకు తొందరగా అయిపోవాలని పెద్దగా పెట్టేసుకుంటాం మటుకు డెఫినెట్గా టేస్ట్ అయితే బాగోదు, అవి మాడిపోతాయి. అందుకనే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మధ్యలో ముక్కు ఉడికిందో లేదా అంటే కొంచెం అది అయ్యిందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఏదైతే స్పూన్ పెడతామో ఆ స్పూన్ అలా చికెన్ పైన ఇలా ఒకసారి నొక్కామనుకో, అలా లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఆ చికెన్ మొత్తం ఉడికిపోయినట్టే. ఆర్డర్స్ కొంచెం గట్టిగా ఉంది అనుకో, ఇంకా ఉడకలేదు అని అర్థం అనమాట, అంటే లోపల ఇంకా ఏం అవ్వలేదు అని. బట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి అయిపోయింది కదా. సో ప్లేట్లోకి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో స్టవ్ అయితే ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకున్నాము, మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాము చక్కగా. ఇలాంటివి చేసినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడు చక్కగా దానిపైన గార్నిష్ చేసి అలా ప్లేట్లో ఇస్తే ఇవ్వరు, ఇంకా వదలరు, అలా తింటారనమాట. ఇంకా మనల్ని బాగా మెచ్చుకుంటారు, బాగా ఇంత బాగా చేస్తుందో అని. కొత్త ఐటమ్స్ అన్నీ చేస్తే ఎస్. ఇప్పుడు మనం ఇలా చేసేసుకున్నాం కాబట్టి నిజంగానే ముట్టుకుంటూ తెలిసిపోతుంది, అది కొంచెం మంచిగా మెత్తగా ఉంది, నీట్గా ఉంది. ఇది గార్నిష్ కోసం మనం ఇందాక ఏదైతే ఆనియన్స్ మనం అలాగా తీసుకొని ఇలా దీనిపైన వేయాలన్నమాట. డిఫరెంట్ అంటే గార్నిష్ నీట్గా ఉంటుంది లుక్. तवा चिकन ये టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. సో డెఫినెట్గా ఇందాక మీరు చేశారు కదా పన్నీర్, అది చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఓకేనా. సరే టేస్ట్ చేసి చెప్పేద్దాం. యాక్చువల్గా ఇలా నవ్వుతూ నేను బోల్డ్ అని ఎక్స్ప్రెషన్స్ ఇద్దాం అనుకున్నాను, అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇంకొకసారి కూడా నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా ఇలా ఐటమ్స్ అంటే మా వాచ్ ఏ టేస్ట్లో ఇలా స్పెషల్ బోల్డ్ అన్ని కొత్త డిషెస్ చూపిస్తూ ఉంటాము, అలా మీరు బుర్రలో గుర్తుపెట్టేసుకోవడం అంటే కష్టం, అన్నీ గుర్తున్నట్టుగానే ఉంటాయి. సో ఉండవు కాబట్టి మీరు ఒక బుక్ తీసుకొని వాట్ ఏ టేస్ట్ అని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మీకోసం నేను చెప్తున్నాను. పవన్ మిత్ర గారు సూపర్ అండి, అదర కొట్టేశారు, చాలా బాగుంది. మా వాట్ ఏ టేస్ట్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా గ్రిల్ పన్నీర్ అండ్ తవా చికెన్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ డిషెస్తో కలుసుకుందాం. వరకు సీ యూ.